హాయ్ గైస్, లాస్ట్ టైం పర్సంటేజెస్ టాపిక్ కంప్లీట్ చేశాం. అయితే 0 to 0 బ్యాచ్లో ఈరోజు పర్సంటేజ్ కంటిన్యూషన్గా రేషియో అండ్ ప్రపోర్షన్స్ నుంచి ఎస్ఎస్సి ఆర్ఆర్బి ఎందులో అయినా 2 క్వశ్చన్స్ వస్తాయి. అంటే ఎస్ఎస్సిలో 4 మార్క్స్, ఆర్ఆర్బిలో 2 మార్క్స్. మనకి ఇది చిన్న టాపిక్, ఈజీగా ఉంటుంది. పర్సంటేజ్ కంటిన్యూషన్ మరియు ఈజీగా స్కోర్ చేయవచ్చు. ఓకేనా? కాబట్టి ఈ టాపిక్ అనేది మనకి ఇంపార్టెంట్. ఫస్ట్ అందరూ ఈ రేషియో A:B, B:C, C:D ఇచ్చి ABCD అడిగితే చాలామంది కన్ఫ్యూజ్ అవుతుంటారు. ఈరోజు కన్ఫ్యూజ్ అవ్వకుండా ఈజీ మెథడ్ ఎలా ఉంటుందో ఒకసారి చూద్దాం. A:B:C:D ఉంది. AB ఎంత ఇచ్చాడు? 3:4. BC 5:6. CD 7:8. ఇంతవరకు ఓకే కదా? ఇక్కడ మెయిన్ కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉండాలంటే దీని ఆన్సర్ ఎలా సార్ అని అడిగితే 3, 4 ఉంది. ఈ చివరి ఏముంది? 4. అంటే ఈ రిమైనింగ్ దీనికి 4 వేసుకోండి. ఇక్కడ 5, ఇటువైపు 5, ఇక్కడ ఉంటే 6, ఇక్కడ ఏముంది? 7 అంటే ఇది మొత్తం 7 రావాలి. ఎలా అంటే ఒకసారి చేస్తాం. ఈ C దగ్గర ఇక్కడ ఏముంది? 4 ఉంది. 4 కంటిన్యూషన్ కాబట్టి 4, ఇంకా 4. ఇక్కడ 5 ఉంది కాబట్టి ఇటు సైడ్ 5 రావాలి. ఇక్కడ 6 ఉంది కాబట్టి ఇటువైపు 6, ఇక్కడ 7 ఉంది కాబట్టి 7, మళ్ళీ 7. ఓకేనా? అంటే ఈ చివరి వరకు ఇలా వచ్చేవాడు. ఇప్పుడు ఈ 3 గుణిస్తే 5 3 15, 15 7 105, 4 5 20, 27 140, 6 4 24 ఇంటూ 7, 7 4 28, 7 14, 168. నెక్స్ట్ 24 ఇంటూ 8 అంటే ఇంకొక 24 యాడ్ చేస్తే 192. ఓకేనా? ఇది ఆన్సర్. ఓకేనా? ఇది ఈజీ మెథడ్. ఈ చివరి ఏముందో ఈ చివరి వరకు అదే తీసుకెళ్ళి ఈ చివరి ఏముందో తీసుకొస్తే, అంటే దానికి ఉన్న లెఫ్ట్ సైడ్ సేమ్ నెంబర్, రైట్ సైడ్ సేమ్ నెంబర్ తీసుకుంటే డైరెక్ట్ ఆన్సర్ వస్తుంది. ఓకేనా? ఇంకా కొన్ని మోడల్స్ ఉంటాయి, ఒకసారి చూద్దాం. ఫస్ట్ కాన్సెప్ట్ చెప్తా, తర్వాత ప్రీవియస్ ఇయర్ రీసెంట్ క్వశ్చన్స్ని, ఎగ్జామ్లో ఇచ్చిన క్వశ్చన్స్ మీకు షిఫ్ట్స్ వైజ్ చెప్తే మీకు ఒక క్లారిటీ ఉంటుంది. అయితే ఇప్పుడు ఒక క్వశ్చన్ నార్మల్గా ఒకటి ఫ్రేమ్ చేద్దాం. ఇఫ్ A:B ఈజ్ ఈక్వల్ టు 25:13 అనుకుందాం. ఫైండ్, ఏం కనుక్కోమంటున్నారు? A+B = A-B ఎంత అని అడిగాడు. ఇదేంటప్పుడు ఏమంటే ఇక్కడ ఏకి బికి ఇక్కడ అడిగింది 1 1. ఇక్కడ రేషియోస్ చూస్తే ప్లస్ తర్వాత అటు ఇటు ఉండే 1 1 ఉందంటే ఈ డిగ్రీస్ అనేది ఈక్వల్ అయితే మన సొల్యూషన్ డైరెక్ట్ ఏ వాల్యూ బి వాల్యూ వేసేది. అంటే A+B అంటే 25 + 13 36, A-B అంటే 25 + 13 తీసి 12, 38 12, 2 19, 2 6. డైరెక్ట్ దీని ఆన్సర్ ఇలా చేసేవాటి. ఇంకా కొంచెం వేరే ప్రాబ్లం చెప్తా. ఇఫ్ A:B ఈజ్ 5:3 అనుకుందాం. అయితే ఏం కనుక్కోమంటున్నాడు? A³ + A², B వదిలేద్దాం, పవర్ ఏం లేదు, B⁴ అనుకోండి. B²A + B³ అనుకోండి, లేకపోతే B², ఎందుకంటే B² అంటే ఇక్కడ 3 అవుతుంది కదా, చాలు. B³ అనుకుందాం. అప్పుడు ఈక్వల్ అవుతుంది. ఎలా? ఇక్కడ 3, ఇక్కడ 2 1 కలిపితే 3, ఇక్కడ 2 1 కలిపితే 3, ఇక్కడ 3, అంటే అంతా ఈక్వల్ ఉంది. డిగ్రీస్ అంటే సేమే కదా, డిగ్రీస్ ఈక్వల్. ఓకేనా? ఇక్కడ కూడా డిగ్రీస్ ఈక్వల్ అంటే సొల్యూషన్ వస్తుంది అని అర్థం. అప్పుడు ఏమవుద్ది? ఏ వాల్యూ బి వాల్యూ డైరెక్ట్ చేసేవచ్చు. ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తాం. A³ అంటే 5³ 125 + A² అంటే 25 × 3 B² అంటే 9 × A అంటే 5 + B³ అంటే 27, 75 200 అవుతుంది 45 27 అంటే 72 అవుతుంది.
ఓకేనా. 972 మిగిలిన 25/9 అనేది ఆన్సర్. ఇక్కడ డైరెక్ట్ వచ్చేస్తుంది. ఎప్పుడు డిగ్రీస్ ఈక్వల్గా ఉంటాయి. ఒకవేళ డిగ్రీస్ ఈక్వల్గా లేకపోతే ఆ మెథడ్ కూడా ఒకసారి చెప్తాను. ఫర్ ఎగ్జాంపుల్ ఇదే 5:3 ఇచ్చి a³ మైనస్ BA బై B² ప్లస్ A అని అడిగాడు. ఇక్కడ క్యూబ్ ఉంది, ఇక్కడ 1 1 ఉంది, 2 అవుతుంది. ఇక్కడ 2, ఇక్కడ 1 అంటే డిగ్రీస్ నాట్ ఈక్వల్. ఇలాంటి క్వశ్చన్ నాట్ ఈక్వల్, ఇలాంటి క్వశ్చనే కానీ మీకు ఎగ్జామ్లో ఇస్తే డైరెక్ట్ ఆప్షన్లో ఏముంటుంది, కాంట్ డిఫైన్, ఆన్సర్ అనేది కనుక్కోలేము అనేది డైరెక్ట్గా చేసేవచ్చు. ఓకేనా. ఇవి మీరు మైండ్లో పెట్టుకోండి. నెక్స్ట్ ఇంకో కాన్సెప్ట్ ఉంటుంది, అదేంటంటే ఇన్వర్స్ రేషియో అంటారు. ఏంటది ఇన్వర్స్ రేషియో? ఇది చాలామంది ఈ మెథడ్ని చేయడానికి ఇబ్బంది పడుతుంటారు. ఫర్ ఎగ్జాంపుల్ 3:5:7 అనుకుందాం. ఈ రేషియోని ఫైండ్ ఇన్వర్స్ రేషియో అంటారు. అంటే ఏం కనుక్కోమని, దీన్ని ఎలా మార్చాలి? అప్పుడు 1/3:1/5:1/7 ఇది కనుక్కోవాలి. అయితే చాలామంది నార్మల్ మెథడ్లో ఒకసారి చేస్తారు. ఈ మూడింటికి ఎల్సిఎం కలిపితే ఏమవుతుంది? 535 105 అవుతుంది. అంటే ఈ 3/105 3తో ఎంతలో కట్ అవుతుంది? 3 35ల 5 2 5 1 5 1 7 1 7 5 15. అంటే రేషియో ఏమవుతుంది? 35:21:15 అవుతుంది. ఇది ఇన్వర్స్ రేషియో. కానీ దీనికి క్లోజ్ కాన్సెప్ట్ అని ఉంటుంది. ఇదే మెథడ్ని ఇక్కడ తీసుకున్నాం. వాడు ఏం అడిగారు? ఫస్ట్ 3 5 7 అన్నాడు. దీన్ని ఇన్వర్స్ రేషియోలో మార్చాలంటే సింపుల్ మెథడ్ ఏంటంటే క్లోజ్ కాన్సెప్ట్ అనే ఒక మెథడ్. ఓకే, దీన్ని తీసుకుందాం. కలర్ మారుస్తాం, బ్లాక్ కలర్. ఓకే, ఇప్పుడు క్లోజ్ కాన్సెప్ట్ అంటే ఏంటి చూద్దాం. ఇప్పుడు మనకు రేషియో కావాలి. ఇది ABC అనుకుంటే ఇక్కడ రాదు. ABC అనుకుంటే అంటే గుర్తుండడానికే అవి జస్ట్. ఇప్పుడు ఫస్ట్ ఇది తీసుకొని వచ్చి ఫస్ట్ నీకు ఏ కావాలంటే ఈ ఏ ఎక్కడ క్లోజ్ చేసేద్దాం. ఆ ఏ అక్కడ లేదనుకుంటే ఏం మిగిలింది? 5 7 మిగిలింది. అంటే 5 7 ఏమవుతుంది? నెక్స్ట్ 5ని క్లోజ్ చేసేద్దాం బి దగ్గర. 3 × 7. నెక్స్ట్ 7ని క్లోజ్ చేసేద్దాం 3 × 5. ఇప్పుడు ఏమవుద్ది? 5 7 35, 7 3 21, 5 3 15. సరిపోయిందా? మీకు వచ్చిన వాల్యూ. దీన్నే క్లోజ్ కాన్సెప్ట్ అంటారు. చాలా ఇంపార్టెంట్. ఓకేనా. నెక్స్ట్ ఇంకా ఏమైనా మోడల్స్ ఉన్నాయంటే కాంపౌండ్ డివిడెండ్ రూల్స్ అంటారు. ఒకసారి చూద్దాం. ఇక్కడ రాస్తా ఏంటది? కాంపౌండ్ డివిడెండ్ అండ్ డివిడెండ్ రూల్ అంటారు. ఇది ఎలా ఉంటుందంటే ఇప్పుడు ఇఫ్ A/B = C/D అయితే A + B/A - B అనేది C + D/C - D అవుతుంది. ఓకేనా. ఇలా కాదు అనుకుంటే B - A/B = D - C/D అవుతుంది. ఓకేనా. దీన్ని కాంపౌండ్ డివిడెండ్ రేషియో అంటారు. అంటే రేషియో ఈక్వల్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ B1 2 3 4 అనుకున్నాం అనుకో, లేకపోతే 1 2 3 4 ఎక్కున్నాం. 1 2 3 4 అనుకుంటే ఏవి ABCD అనేవి
ఇది ఎలా ఈక్వల్ అవుతుందంటే ఏ ప్లస్ బి అంటే 1 ప్లస్ 2 3 బై ఏ మైనస్ బి అంటే 2లో పెద్ద దీనిలో తీసేసి 1 ఈజ్ ఈక్వల్ టు సిబి. సి ప్లస్ డి అంటే 7 బై 1 తీస్తే 1. ఓకేనా? సారీ, ఇక్కడ రేషియోస్ ఈక్వల్ చేయాలి కదా, ఏదో ఫ్లోలో చేస్తాం కానీ ఈ ఏని 1 అనుకుంటే 2 అనుకుంటే ఇక్కడ రేషియో ఈక్వల్ అవ్వాలి. మరి ఏబి ఈక్వల్ టు సిడి అంటే ఒక 2:4 అనుకుందాం. ఇప్పుడు రేషియో ఈక్వల్ అవుతుంది కదా, 2:4 అన్న కూడా 2 1 2 2 కట్ అవుతుంది. ఓకేనా? ఇప్పుడు ఇదే రేషియోని ఇక్కడ తీసుకోవచ్చు. ఏ ప్లస్ బి అంటే 1 ప్లస్ 2 3 బై 2లో 1 తీస్తే 1 ఈజ్ ఈక్వల్ టు సి ప్లస్ డి అంటే 4 2 ఎంత 6 బై గ్యాప్ తీస్తే 2. ఇప్పుడు ఇక్కడ రేషియో చూసినా 2 1 2 3. ఈ రేషియో సరిపోయింది. దీన్నే కాంపౌండ్ డివిడెండ్ రేషియో అంటారు. ఓకేనా? ఇప్పుడు వీటిపైన ఉన్న ఇప్పటివరకు చెప్పిన కాన్సెప్ట్స్ ఏవేవి? ఈ కాంపౌండ్ డివిడెండ్, ఇన్వర్స్ రేషియో, ఈ డిగ్రీస్ ఈక్వల్ పైన, మరియు ఇది మాత్రం చాలా ఇంపార్టెంట్. వీటిపైన రీసెంట్గా ఇచ్చిన క్వశ్చన్స్ ఏమన్నాయో చూద్దాం. ఓకేనా? ఈ క్వశ్చన్ అయితే సిజిఎల్లో ఇచ్చారు 2023లో. ఎంత చిన్న క్వశ్చన్ అంటే సిజిఎల్లో జీడీలో కూడా మీరు ఎవరేమో అని అనుకుంటారు. ఇప్పుడు వాడు ఏమడిగాడు? తక్కువ నిష్పత్తి ఉన్నది ఏది అని అడిగాడు. ఇలాంటి టైంలో మనం ఇది న్యూమరేటర్ బై డినామినేటర్ కదా, దీన్ని డినామినేటర్ అంటారు, అంటే కింద ఉంది. ఆ కింద ఉన్నవన్నీ ఈక్వల్ చేసుకోవాలి. ఇక్కడ పాసిబుల్ ఉందా? ఇక్కడ 38 ఉంది. దీన్ని కూడా 38 చేయాలంటే ఇంటూ 2 చేయాలంటే 2 ఇంటూ 2 చేయాలి. 38 13 26. ఇది 38 చేయాలంటే 19 38 అంటే 5 కూడా ఇంటూ 2 చేయాలి. 8 16. ఇప్పుడు బేస్లన్నీ అంటే డినామినేటర్లన్నీ ఈక్వల్ ఉన్నప్పుడు న్యూమరేటర్ ఏది చిన్నదైతే అదే చిన్నది, న్యూమరేటర్ ఏది పెద్దదైతే అదే పెద్దది అవుతుంది. ఎందుకంటే డినామినేటర్లన్నీ ఈక్వల్గా ఉన్నాయి. ఇప్పుడు చూస్తే 15 చిన్నది కాబట్టి అన్నింటిలో చిన్న నిష్పత్తిది. అదే ఒకవేళ వాడు పెద్ద నిష్పత్తి అడిగితే 26 కాబట్టి డి అవుతుంది. కానీ ప్రజెంట్ ఈ క్వశ్చన్కి ఆన్సర్ 15:38. ఓకేనా? ఇది సిజిఎల్లో ఇచ్చాడు. నెక్స్ట్, మంత్లీ ఇన్కమ్ ఆఫ్ 2 ఫ్రెండ్స్ అంట. అమిత్ గోపాల్ అని ఇద్దరు ఉన్నారు. అమిత్ గోపాల్ ఇద్దరు ఉన్నారు. వాళ్ళంట మంత్లీ ఇన్కమ్ 5:7. ఈచ్ ఆఫ్ దెమ్ సేవ్స్ 72,000 మంత్. ఈ రేషియో ఆఫ్ దేర్ మంత్లీ ఎక్స్పెండిచర్ 2:3. ఫైండ్ మంత్లీ ఇన్కమ్ ఆఫ్ అమిత్. అమిత్ దగ్గర అంటే ఇద్దరు స్నేహితులు అమిత్ గోపాల్ ఉన్నారు. వాళ్ళ నెలవారీ ఆదాయం అంటే 5:7 అంట. ఆదాయం అంటే ఇన్కమ్ 5:7. మరియు ఖర్చు ఎక్స్పెండిచర్ 2:3 అంట. ఎక్స్పెండిచర్ ఏంటి 2:3. ఇలాంటి క్వశ్చన్స్ ఎలా చేయాలంటే, ఇప్పుడు ఆదాయం ఇచ్చాడు, ఖర్చు ఇచ్చాడు. ఆదాయంలో ఖర్చు చేస్తే సేవింగ్స్ 72,000 చేస్తున్నారు ప్రతి నెల ఇద్దరు కూడా. ఓకేనా? ఇదేంటిది సేవింగ్స్. అయితే అమిత్ ఆదాయం ఇక్కడ మీరు కన్ఫర్మ్గా గుర్తుంచుకోవాలి. ఇదే ప్యాటర్న్లో చేయాలి. వాళ్ళు ఏమడిగారు? మంత్లీ ఇన్కమ్ ఆదాయం అడిగారు కాబట్టి ఇన్కమ్ని పైన కట్టాలి, ఎక్స్పెండిచర్ కింద. అది ఎక్స్పెండిచర్, ఇది ఎక్స్పెండిచర్ పైన పెట్టుకోవాలి. ఇక్కడ ఇన్కమ్ అడిగారు కదా, మనం ఇన్కమ్ పెట్టుకున్నాం. ఓకే, ఇక్కడ ఎక్స్లు ఉన్నాయి అనుకుందాం ఈజీ కోసం. ఇప్పుడు ఇక్కడ మనం చేయాల్సింది ఏంటంటే క్రాస్ మల్టిప్లికేషన్. ఎంత? 5 3 7 2. 5 3 ఎంత? 15x. 7 2 14x. ఈ రెండు డిఫరెన్స్ ఎంత? 1x. ఈ 1x అనేది అంటే ఈ 1x అనేది అంట కలర్ మారుస్తా, ఈ కింద రెండు క్రాస్ మల్టిప్లికేషన్ చేయాలి. చేస్తే యాక్చువల్గా ఇక్కడ రెండు తీసివేయడం కలపడం ఉన్నాయి కాబట్టి ప్రాబ్లం లేదు, రెండు ఒకటే సింబల్ ఉన్నాయి. ఏంటి? ప్లస్. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ఇక్కడ 2 ఇంటూ 72k, అందులో నుంచి 3 ఇంటూ 72k తీయండి. తీస్తే ఎంత అవుతుంది? రెండిట్లో 1 ఇంటూ 72k అంటే 72,000 తేడా వస్తుంది.
ఓకేనా. ఇక్కడ డిఫరెన్స్ ఎంత వస్తుంది, 1x వస్తుంది. అంటే 1x ఈజ్ ఈక్వల్ టు 72,000. వాడేం అడిగాడు, ఇన్కమ్ ఆఫ్ అమిత్ అంటే ఇన్కమ్ ఆఫ్ అమిత్ 5x. 1x అనేది 72,000 అయితే 5x ఏమవుద్ది, ఇంటూ 5 కదా. ఇక్కడ ఇంటూ 5 చేస్తే 3 జీరోస్ ఫాలో అవుతాయి, 5 2 10, 35 ఒకటి 36. ఫస్ట్ ఆప్షన్. అదే ఒకవేళ వాడు గోపాల్ అడిగితే 7x. ఓకేనా, అంటే 72,000 ఇంటూ 7x అనేది. ఓకేనా, ఈ ప్రాసెస్ మాత్రం చాలా ఇంపార్టెంట్, చాలా టైం సేవ్ ఉంది. ఎవరిని అడిగాడు, ఇన్కమ్ అడిగాడా, ఇన్కమ్ పైన పెట్టుకొని ఈ రెండు క్రాస్ మల్టిప్లికేషన్ ఆ వచ్చిన డిఫరెన్స్ చేస్తే మళ్ళీ ఈ రెండు క్రాస్ మల్టిప్లికేషన్. యాక్చువల్గా నార్మల్ టైంలో సేమ్ ఇస్తాడు, ఈజీగానే వస్తుంది. ఇదైతే ఆర్పిఎఫ్లో 2025 అంటే 2 months అవుతుంది ఈ ఎగ్జామ్ అయ్యి. ఓకేనా, ఒకసారి అర్థం కాకపోతే మళ్ళీ చూడండి, లేదంటే సేమ్ ప్రాబ్లం మళ్ళీ ఉంది, మరొకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఎక్స్ అండ్ వై హ్యావ్ దేర్ ఇన్కమ్స్ రేషియో 9:7. మంత్లీ ఎక్స్పెండిచర్ రేషియో 5:3. ఇఫ్ ది సేవ్డ్, ఓకే 16,000 14,000 వేరువేరుగా సేవ్ చేశారు అంటే సేమ్ కాదు. ఫైండ్ డిఫరెన్స్ ఇన్ ది మంత్లీ ఇన్కమ్. ఇన్కమ్ అన్నాడు అంటే ఇన్కమే ఫస్ట్ వేసుకోవాలి, ఏది ఆడు కనుక్కోమంటే అది ఫస్ట్ వేసుకోవాలన్నాం కదా. అంటే XY నెలవారీ ఆదాయం ఎంత, 9:7. XY 9:7. ఓకే, ఖర్చులు అంటే 5:3. ఖర్చు అంటే ఎక్స్పెండిచర్ 5:3. ఇంతవరకు ఓకే. ఇప్పుడు ఇంతకుముందు 72,000 సేమ్, కానీ ఇక్కడ ఒకరు 16 ఒకరు 14. ఫస్ట్ వాడు ఎంత 16,000 సేవ్ చేస్తే రెండో వాడు 14,000 సేవ్ చేసి. అయితే నెక్స్ట్ అనుకుందాం, కన్ఫ్యూజ్ అవ్వరు. కొంత టైం ప్రాక్టీస్ చేస్తే కొన్ని రోజులకు మీరు ఎక్స్లు అనుకోకపోయినా కూడా చేసేయవచ్చు. ఇప్పుడు ఏమడిగాడు, డిఫరెన్స్ ఇన్ మంత్లీ అంటే 9 ఒకరిది 7 ఒకరిది అంటే డిఫరెన్స్ ఎంత, 2x ఎంత అని అడిగాడు. ఓకే కదా, ఏం లేదు నేను చెప్పా, ఎక్స్ అడిగితే 9, వై అడిగితే 7, డిఫరెన్స్ అడిగితే 9లో 7 తీస్తే 2. ఓకేనా, ఇప్పుడు సేమ్ ఇందాక ప్రాసెస్ చేస్తాం. ఒకవేళ మీరు చేయగలరో లేదో ఇక్కడ వీడియో పాజ్ చేసి ఒకసారి మీరు ఆన్సర్ చేయండి, వస్తుందో లేదో చూడండి. ఈ రెండు క్రాస్ మల్టిప్లికేషన్ 7 5 35, 9 3 27. ఎంత గ్యాప్ వచ్చింది, 8x గ్యాప్. ఇక్కడ సేమ్ ఈ రెండు 16 3 48, 14 5 70. అంటే ఎంత గ్యాప్, 70 అంటే 22,000 గ్యాప్. 8x అనేది 22,000 వచ్చింది. ఓకే కదా, ఇది ఎలా వచ్చింది, 14 5 14 ఇంటూ 5x, ఇది 16 ఇంటూ 3x. ఓకే కదా, ఎందుకంటే క్లియరా. ఇప్పుడు మనకు కావాల్సిన 2x, ఇక్కడ 8x వచ్చింది. అంటే 2x ఎంత, ఇక్కడ నుంచి ఇక్కడికి వెళ్ళాలంటే ఏం చేయాలి, బై 4 చేయాలి. అంటే ఇక్కడ బై 4 చేస్తే 4 5 20, 4 5 20, 0 0 4. ఓకే, ఫస్ట్ ఆప్షన్. ఓకేనా, అదే ఎక్స్ ఇన్కమ్ అడిగితే 9తో గుణించాలి, వై అడిగితే 7తో. అర్థమైందని అనుకుంటున్నాను. నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. The ratio of number of boys to the girls in a school 640 students 5:3. If 30 girls admitted in the school, then how many more boys should be admitted to that ratio of that boys that girls become. Okay, boys to okay, ఏం తెలుగులో చెప్తుంది చూడండి. 640 మంది స్టూడెంట్స్ ఉన్నారు, బాయ్స్ గర్ల్స్ రేషియో ఇది. 30 మంది గర్ల్స్ యాడ్ అయితే కొంతమంది బాయ్స్ కూడా యాడ్ అయ్యారు. ఆ యాడ్ అయిన తర్వాత రేషియో అంటే 14:9 అయింది. అయితే ఎంతమంది అబ్బాయిలు యాడ్ అయ్యి ఉంటారు అని అంటే ఇక్కడ బాయ్స్ అనుకున్నాం, గర్ల్స్. ఓకే కదా, ఫస్ట్ రేషియో ఎంత ఉంది, 5:3. ఎక్స్ అనుకున్నా పర్లే, అనుకోకపోయినా పర్లే. ఓకే, 640 మంది ఇచ్చాడు కదా, 5 3 ఎంత 8. అంటే ఒక పార్ట్ 80, ఒక ఎక్స్ 80 అయితే
ఇక్కడ 5, 8 అంటే 5x అంత అవుతుంది. 8 5 400 మంది బాయ్స్ గర్ల్స్ ఇంటూ 80 అంటే 240. టోటల్ 640 సరిపోయింది కదా. వాళ్ళిద్దరి మధ్య డిఫరెన్స్ కూడా సరిపోయింది. ఇప్పుడు ఏమన్నాడు, 30 మంది బాలికలు యాడ్ అయ్యారు అంటే 30 మెంబర్స్. అప్పుడు ఏమవుతుంది, వీళ్ళు 270, ఇక్కడ ఎంతమంది యాడ్ అయ్యారో తెలియదు, ఒక ఏ అనుకుంది. అయితే అప్పుడంటే రేషియో ఏమైంది, 14:9 అయ్యిందంట. ఇది ఎగ్జాంపుల్. అయితే ఇక్కడ ఎంతమంది బాయ్స్ యాడ్ అయ్యారు అని అన్నాడు. ఇక్కడ రేషియో ఎంత ఉందో ఇక్కడ రేషియో అంతే ఉంటుంది. అది క్లియర్ కదా. 9తో ఎంత అవ్వాలి, 9 3 27 0 అంటే 9 30లో 270 అంటే 14 30 ఎంత అవుద్ది, 14 3 42 అంటే ఇక్కడ 420 మంది ఉండాలి. యాక్చువల్గా 400 ఉన్నారు. 420 అవ్వాలంటే ఎంతమంది యాడ్ అవ్వాలి, ఇదేం పెద్ద ప్రాబ్లమా, 20 మెంబర్స్ యాడ్ అవ్వాలి, అంతే కదా. ఇది ఎప్పుడు ఇచ్చాడు, సిజిఎల్లో ఇచ్చాడు. అసలు జీడీ కంటే చిన్న క్వశ్చన్ ఇది. నెక్స్ట్ చూద్దాం. ఎన్టీపీసీలో ఇచ్చింది సివిటి 1. రేషియో ఆఫ్ సమ్ ఆఫ్ మనీ అరుణ్ అండ్ ఆహాన్ అంట యాడ్ 9:5. ఓకే, అరుణ్ గివ్స్ 12 rupees షేర్ టు ఆహాన్, ద రేషియో షుడ్ 4:3 అవుతుంది. ఓకే, సేమ్ క్వశ్చన్ ఒకసారి తెలుగులో చూద్దాం. అరుణ్ ఆహాన్ ఇద్దరు ఉన్నారు. అరుణ్ ఆహాన్ అంట ఇద్దరున్నారు. వాళ్ళ దగ్గర ఉన్న డబ్బు రేషియో ఎంత అన్నాడు, 9:5. ఇది ఇనీషియల్ స్టార్టింగ్, కొన్ని ఇనీషియల్ అప్పుడు స్టార్టింగ్ అనుకోండి. అయితే చివరికి ఎంతకు మారిందా, 4:3. ఫైనల్ ఏమైంది, 4:3 అయింది. సేమ్ ఈ క్వశ్చన్ చెప్తా ఒకసారి. సేమ్ ఇన్కమ్ ఎంత ఉండేది, ఎక్స్పెండిచర్ ఎంత అయింది, వాళ్ళ దగ్గర మిగిలింది అన్న, లేదు అంటే ఇన్కమ్ ఎక్స్పెండిచర్ ఎంత మిగిలింది అన్న. అదే మోడల్, కాకపోతే నేమ్స్ మారే. చూద్దాం. ఇక్కడ మీరు కన్ఫ్యూజ్ అయితే ఎక్స్ అనుకోండి. ఇప్పుడు ఓకే, అక్కడికి ఇక్కడ ఒక తేడా ఉంది. అక్కడ ఏంటంటే ఇద్దరికి 72,000 వేసి మిగిలింది, అంటే ఇద్దరికి ప్లస్ ఉంది. కానీ ఇక్కడ ఇప్పుడు ఎవరి వాటా నుంచి ఎవరికి వెళ్ళింది, అరుణ్ గివ్స్ అంటే అరుణ్ ఇచ్చేసాడు ఎవరికి, ఆహానికి. ఎంత 12 రూపాయలు అంటే అరుణ్ దగ్గర 12 రూపాయలు తగ్గిపోద్ది, మైనస్. ఇక్కడ 12 రూపాయలు పెరుగుద్ది. ఓకే కదా. ఇది అక్కడికి ఇక్కడ తేడా ఏంటంటే అక్కడ 2 ప్లస్లు లేకపోతే 2 మైనస్, కానీ ఇక్కడ ఒకటి ప్లస్ ఒకటి మైనస్. ఇప్పుడు అక్కడ 2 ప్లస్లు మైనస్ అయినప్పుడు డైరెక్ట్ మనం తీసి చేస్తాం. కానీ ఇలా ఉన్నప్పుడు ఎలా ఉండాలి సార్ అంటే ఇక్కడ వరకు సేమ్ ప్రాసెస్, క్రాస్ మల్టిప్లికేషన్ చేద్దాం. 4 5 20, 9 3 27. డిఫరెన్స్ ఎంత, 7x. ఓకే, ఈ డిఫరెన్స్ ఇక్కడ ఏమవుద్ది, 12 4 48, 12 3 36. అయితే ఇంతకుముందు ఏం చేసేవాళ్ళం, 2 ప్లస్లు లేకపోతే మైనస్లు ఉండడం వల్ల ఈ 2 డిఫరెన్స్ చేసేవాళ్ళం. కానీ ఇలాంటి క్వశ్చన్లో ఒక మైనస్ ఒక ప్లస్ ఉందంటే ఈ 2 కలపాలి. ఈ 2 కలిపితే ఎంత, 40 30 70 84. అంటే ఈ 7x = 84. వాడు ఏమడిగాడు, హౌ మచ్ మనీ అరుణ్ హ్యావ్ ఇనీషియల్ అంటే మొదట్లో స్టార్టింగ్లో అరుణ్ అంటే 9x ఎంత అన్నాడు. మనకి 7x వచ్చింది. 7x ఎంత, 84. 9x ఎంత, 7తో 7 ఇంటూ 7 1 7 12 అంటే 12 9 108. ఓకేనా. అదే ఆహాన్ అడిగితే ఇంటూ 5 చేయాలి. 12 60 అవుతుంది. ఆప్షన్లో లేదు కాబట్టి కన్ఫ్యూజ్ కూడా అవసరం లేదు. ఇది ఎన్టీపీసీలో ఇచ్చారు. ఇక్కడ ఒకటి ప్లస్ మైనస్ ఉంటే ఇది కలపండి, లేదు 2 మైనస్లు 2 ప్లస్లు ఉంటే సేమ్ ప్రాసెస్ చేసి మైనస్ చేయాలి. ఓకేనా, ప్రాక్టీస్ చేస్తే ఈజీ అవుతుంది. ఓకే, ఆర్పిఎఫ్ఎస్ఐలో ఇచ్చింది. ఇవి రీసెంట్గా ఎస్ఎస్సి జీడీకి చాలా యూజ్ అవుతాయి. సేమ్ మోడల్స్ రిపీట్ అవుతాయి, నేను చాలా చూశాను. ఏ బ్యాగ్ కంటైన్స్ గోల్డ్ కాయిన్స్ అంటే 12 13 11 రేషియోలో ఉన్నాయి. వాటి వాల్యూస్ అంటే 3 4 5 రూపీస్ అంట రెస్పెక్టివ్. ఇఫ్ టోటల్ వాల్యూ ఆఫ్ కాయిన్స్
కాయిన్ వాల్యూ 572 అయితే టోటల్ నెంబర్ ఆఫ్ కాయిన్స్ 3 అడిగారు. ఓకే, ఒక బ్యాగ్లో 12, 13, 11 రేషియోలో పాత నాణ్యాలు ఉన్నాయి. ఏవి? 3 రూపాయలు, 4, 5 రూపాయలు. అంటే 3 రూపీస్, 4 రూపీస్, 5 రూపీస్. ఇవి కాయిన్లు అనుకుందాం. 3 ఏ రేషియోలో ఉన్నాయి? 12, 13, 11 రేషియోలో ఉన్నాయి. అయితే టోటల్ వాల్యూ ఆఫ్ కాయిన్స్ అంటే ఓకే, మనం ఎక్స్ అనుకుందాం. ఇప్పుడు చేస్తే 12x కాయిన్స్ అతని దగ్గర ఉన్నాయి. ఒక కాయిన్ వాల్యూ 3 రూపాయలు. అంటే టోటల్ వాల్యూ ఎంత అవుతుంది? 12, 36 ఎక్స్ అవుతుంది. ఓకే కదా. ఇక్కడ 14, 13, 4 52 కదా. 11, 5 50 ఎక్స్. ఇప్పుడు టోటల్ ఎంత? 50, 50, 100, 130, 143 ఎక్స్ టోటల్ వాల్యూ. కానీ ఆడెంత ఇచ్చాడు? 572. దీని వాల్యూ అంటే 572 రూపీస్. అంటే ఒక ఎక్స్ ఏమవుద్ది? 572/143 అంటే ఎక్స్ వాల్యూ వస్తుంది. 4, 3, 456, 4, ఓకే 4. అంటే ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 4. అంటే ఇంటూ 4 అని అర్థం. ఓకేనా. అయితే వాడేమి అడిగాడు? 3 రూపీస్. అంటే ఇది 36x, 36 ఇంటూ 4. అయితే కానీ ఈ 36 ఇంటూ 4 అనేది 3 రూపాయల కాయిన్ల ద్వారా వచ్చిన అతని దగ్గర ఉన్న అమౌంట్. కానీ ఎన్ని కాయిన్లు అన్నాడు? అంటే ఒకటి 3 రూపాయలు కదా. బై చేస్తే 3 ఒకట్ల 3, 12, 12, 4 ఎంత? 48. 48 కాయిన్లు ఉన్నాయి. ఓకేనా. ఇంపార్టెంట్ క్వశ్చన్. అయితే రేషియో నుంచి వచ్చినవి మ్యాక్సిమం మోడల్స్ కవర్ చేసాము. ఇప్పుడు ప్రపోర్షన్ గురించి చూద్దాం. A/B ఈజ్ ఈక్వల్ టు C/D. ఓకేనా. ఇంకో విధంగా ఉంటుంది. A/B ఈజ్ ఈక్వల్ టు B/C. ఈ రెండు యూజ్ చేసి మనం ఈ ప్రపోర్షన్స్ కనుక్కుంటాం. ఇప్పుడు మెయిన్ ప్రపోర్షన్ అడిగాడు. మెయిన్ ప్రపోర్షన్ అంటే AB కావాలి. అంటే ఇది ఫస్ట్ అనుకుంటే సెకండ్ ఫార్ములా తీసుకోవాలి. A/B ఈజ్ ఈక్వల్ టు B/C. A/B ఈజ్ ఈక్వల్ టు B/C. అంటే క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే B² ఈజ్ ఈక్వల్ టు AC. మీన్ అంటే మిడిల్లో ఉండేది అంటే B ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ వస్తే ఏమవుతుంది? √AC. ఓకేనా. ఈ 3 ఫార్ములాలు చాలా ఇంపార్టెంట్. ఇది మెయిన్కి. నెక్స్ట్ థర్డ్ ప్రపోర్షన్స్ కూడా సెకండ్గా తీసుకోవాలి. A/B ఈజ్ ఈక్వల్ టు B/C. ఇప్పుడు క్రాస్ మల్టిప్లికేషన్ చేద్దాం. చేస్తే ఏమవుద్ది? B² ఈజ్ ఈక్వల్ టు AC. సేమ్ ఇక్కడ వరకు ఇది. అయితే థర్డ్ ప్రపోర్షన్లో అన్నాడు. థర్డ్ ప్రపోర్షన్లో ఏది? C అంటే ఈ C ఎక్కడ ఉంటే ఇదేమవుద్ది? A అనేది బై అవుతుంది. C ఈజ్ ఈక్వల్ టు B²/A. ఇది సెకండ్ ఫార్ములా. మొత్తం 3 చూద్దాం. ఫోర్త్ ప్రపోర్షన్ అంటే ఇందులో ఫస్ట్ తీసుకోవాలి. A/B ఈజ్ ఈక్వల్ టు C/D. క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే AD ఈజ్ ఈక్వల్ టు BC. ఫోర్త్ ప్రపోర్షన్ అంటే D ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది? D ఈజ్ ఈక్వల్ టు EA అనేది ఇటువైపు వెళ్తే బై అవుద్ది కదా. BC/A. ఓకేనా. ఈ 3 ఫార్ములాస్ బట్టి మనకి ప్రపోర్షన్ అనేది రేషియో అండ్ ప్రపోర్షన్లో ఆఫ్ ద టాపిక్ చాలా మంచి క్వశ్చన్లు ఉంటాయి. హై స్కోరింగ్ టాపిక్. SSC GD వారికి, RRB గ్రూప్ D వారికి చాలా యూజ్ అవుతుంది. ఈ 3 మీరు కంటెస్ట్లో పెట్టుకోండి. దీని మీద ప్రాబ్లమ్స్ చూద్దాం. ఫస్ట్ ఈ 3 ప్రపోర్షన్స్ ఉన్నాయి కదా, దాని గురించి చూద్దాం. ఓకే,
ఇది థర్డ్ ప్రపోర్షన్, ఫస్ట్ ప్రపోర్షన్ ఉంది. ఓకే, థర్డ్ ప్రపోర్షన్ చేద్దాం, పర్లేదు. థర్డ్ ప్రపోర్షన్ అంటే ఫార్ములా ఏమన్నా, థర్డ్ ప్రపోర్షన్ అంటే సి ఈజ్ ఈక్వల్ టు బి స్క్వేర్ బై ఏ. ఏంటి, సి ఈజ్ ఈక్వల్ టు బి స్క్వేర్ బై ఏ. ఓకే కదా, క్లియర్. థర్డ్ ప్రపోర్షన్ అంటే ఇప్పుడు 25 ఇచ్చాడు. ఇది ఏ, ఇది బి, ఇది ఏ, ఇది బి అనుకుంటే సి అడిగాడు. బి అంత బి స్క్వేర్ అంటే బి స్క్వేర్ బై ఏ. బి అంత 25 అంటే 25 ఇంటూ 25 బై ఏ. ఏ అంత 20. ఓకే కదా, 5 5ల 5 4 25 5ల 125 బై 4. 4 3ల 12, 4 1ల 1 ఉంటుంది, 4 2ల 45. ఎంత, 31.25. ఫస్ట్ ఆప్షన్. సారీ, అన్ని దగ్గర ఉన్నాయి, కన్ఫ్యూజ్ అవ్వకండి. ఇది ఓకేనా, అక్కడ ఆప్షన్ నెంబరింగ్ కొద్దిగా రివర్స్లో ఉంది, కానీ ఆన్సర్ 31.25. ఆర్ యు క్లియర్? ఇది థర్డ్ ప్రపోర్షన్. నెక్స్ట్ ఏంటి, ఫోర్త్ ప్రపోర్షన్. అంటే ఫోర్త్ ప్రపోర్షన్ మనకు తెలిసిన ఫార్ములా డి ఈజ్ ఈక్వల్ టు బీసీ బై ఏ. డి ఈజ్ ఈక్వల్ టు బీసీ బై ఏ. ఒకవేళ మీరు ఈ ఫార్ములా మర్చిపోయినా ఏ బై బి ఈజ్ ఈక్వల్ టు సి బై డి చేస్తే, ఇది క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే బీసీ ఈజ్ ఈక్వల్ టు ఏడి. డి వాల్యూ ఆ ఏ ఇటు వస్తే డివైడ్ అవుద్ది, కాబట్టి బీసీ బై ఏ. ఓకేనా, ఇదేం కంట సెటప్ అనే ఈ ఫార్ములా ఇలా ఉంటుంది. అయితే ఇది ఏ బి, ఏది ఈ క్వశ్చన్ కొంచెం డిఫరెంట్ ఉంది. ఇది ఎస్ఎస్సి జీడీ రీసెంట్గా ఇచ్చారు 2025. ఇది ఏ బి సి అనుకుంటే వాడు ఫోర్త్ ప్రపోర్షన్ ఇచ్చేసాడు 84. అయితే ఈ సి ఎక్స్ ఎంత అని అడిగాడు. ఈ ఎక్స్ని సి అనుకున్నాడు. ఇందులో సబ్స్టిట్యూట్ చేద్దాం. 84 అంటే డి అన్నాం కదా, ఈజ్ ఈక్వల్ టు బి అంత 35 ఇంటూ సి, సి వాల్యూ ఇవ్వలేదు ఎక్స్ అన్నాడు, బై ఏ అంత 5. 5 1ల 5 7ల 7 1ల 7 2ల. ఓకే, డైరెక్ట్గా వచ్చేసింది. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుంది ఇప్పుడు, 12 అవుతుంది. ఓకే కదా, ఈ ఫార్ములా ఉంటే సగం ప్రాబ్లమ్స్ క్లియర్. నెక్స్ట్ మీన్ ప్రపోర్షన్ అన్నాడు. మీన్ ప్రపోర్షన్ మనకి ఇచ్చిన ఫార్ములా ఏంటి, బి ఈజ్ ఈక్వల్ టు రూట్ ఓవర్ ఏసీ. ఓకేనా, బి ఈజ్ ఈక్వల్ టు రూట్ ఓవర్ ఏసీ. ఒకవేళ మర్చిపోయినా చెప్పే కదా, ఏ బై బి ఈజ్ ఈక్వల్ టు, ఇది ఫార్ములా 2 అంటే ఏ బై బి ఈజ్ ఈక్వల్ టు బి బై సి. బి కావాలి అంటే బి స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏసీ అయితే బి ఏమవుతుంది, రూట్ ఓవర్ ఏసీ. ఓకే కదా, డోంట్ గెట్ కన్ఫ్యూజ్. బి, ఇది ఏ, ఇది బి. మీన్ ప్రపోర్షన్ ఇది సి అవుతుంది. రూట్ ఓవర్ ఏసీ అంటే 4 ఇంటూ 16. రూట్ ఓవర్ నుంచి బయటకు వస్తే 4 అనేది ఏంటి, 2 స్క్వేర్ కాబట్టి 1 2, 16 అనేది 4 కాబట్టి 1 4. ఎంత అవుతుంది, 4 2ల 8. ఓకేనా, ఇప్పుడు 3 ప్రపోర్షన్స్ అంటే మెయిన్ ప్రపోర్షన్, థర్డ్ ప్రపోర్షన్, ఫోర్త్ ప్రపోర్షన్, 3 మీద 3 మోడల్స్ జీడీకి ఇచ్చినవి రీసెంట్గా చెప్పాను 2025. ఓకేనా, జీడీకి చాలా ఇంపార్టెంట్. ఈ 3 మోడల్స్ అయిపోయిన తర్వాత ఓకే, నెక్స్ట్ అదే ప్రపోర్షన్స్లో ఎస్ఎస్సి సిజిఎల్లో ఇచ్చాడంటే, ఇఫ్ 4 మెంబర్స్ ఆర్ ఇన్ ప్రపోర్షన్ ఫైండ్ వాల్యూ ఆఫ్. ఓకే, 4 సంఖ్యలు నిష్పత్తిలో ఉంటాయి. ఇది జీడీ కంటే ఈజీ క్వశ్చన్ ఇచ్చాడు. మళ్ళీ సిజిఎల్ అన్నాడు. ఇప్పుడు మనకు తెలిసింది ఏంటి, ఏ బై బి ఈజ్ ఈక్వల్ టు సి బై డి. ఇలా ఉంటే ప్రపోర్షన్ ఉన్నట్టు. ఇప్పుడు ఇది ఏ బి సి డి, డి అనేది 1000 అనుకుంటే 39 బై 117 బై 1000 వాల్యూ అడిగా. 13 3ల 13 9ల 3 1ల 3 3ల క్రాస్ మల్టిప్లై చేస్తే y ఈజ్ ఈక్వల్ టు 17 ఇంటూ 3 అంటే 51 డైరెక్ట్గా వస్తుంది. ఓకేనా, నెక్స్ట్ ఈ క్వశ్చన్ ఎస్ఎస్సి ఎంటీఎస్లో ఇచ్చాడు 2024లో. కానీ మంచి క్వశ్చన్, చాలా మంచి క్వశ్చన్. చాలామంది కన్ఫ్యూజ్ కూడా అవుతారు, జాగ్రత్తగా వినండి. వాట్ నెంబర్ షుడ్ యాడెడ్ టు ఈచ్ ఆఫ్ ద 4 నెంబర్స్? 5 19 7 ఇంకోటి 25.
ఓకేనా? ఈ 4 నెంబర్ల కంట ఎంత నెంబర్ యాడ్ చేస్తే అది ప్రొపోర్షనేట్ చెప్పే కదా, A/B = C/D రేషియోలో ఉంటుంది. మీరు నార్మల్గా పూర్తిగా మర్చిపోతే ఎక్స్ అనుకోండి యాడ్ చేయాలి. 5 + x బై 19 + x = 7 + x బై 25 + x. ఇలా చేసుకుంటే మీరు ఆప్షన్స్ అన్నీ చూస్తే 1 2 3 4 ఉన్నాయి. ఓకే, ఇవి మీరు యాడ్ చేసుకున్నా ఈజీగా వస్తుంది. ఫస్ట్ ఎక్స్ 1 అనుకుందాం. అప్పుడు ఏమవుతుంది? 1 అనుకుంటే 6/20, 7కు 1 కలిపి 8, 24. ఈక్వల్ ఉందా? రేషియో చూద్దాం. 2 3ల 2 10ల 2 4ల 2 12ల 4 1ల 4 3ల 3/10 1/3 అంటే అవ్వదు. ఫస్ట్ ఆప్షన్ కాదు. నెక్స్ట్ 2 అనుకుందాం. ఇక్కడ ఎక్స్ 2 అనుకుంటే 7/21, 7కి 2 కలిపి 9/27, 7 1ల 7 3ల 9 1ల 9 3ల 1/3 1/3 రేషియో సరిపోతుందా? లేదంటే ప్రతి నెంబర్కి 2 యాడ్ చేయాలి. మీరు ఇలా చేసుకుంటే ఆన్సర్ వస్తుంది. కానీ కొన్నిసార్లు పెద్ద నెంబర్స్ ఏమైనా ఉండి కొద్ది ప్రాసెస్ అంటే కన్ఫ్యూజ్ అవుతారా? ఒక వద్దులు అక్కడే అదే అరేంజ్ చేసి చేస్తా. ఇక్కడే వేరే ప్రాసెస్ చేద్దాం. ఇలా కాదనుకుంటే ఎలా చేయాలంటే ఫస్ట్ అవి రాసుకుందాం. ఏ నెంబర్లు ఇచ్చాడో ఆ నెంబర్లు. 5 19 అనేది ఒక సెట్ అయితే 7 25 అనదర్ సెట్. ఇప్పుడు ఈ 2 గ్యాప్ చూద్దాం. ఎంత అవుతుంది? 14, ఇక్కడ 18. ఇది ఏమైనా కట్ అవుతుందా? 2 7ల 2 9ల ఈ గ్యాప్ ఎంత? 2. ఇది ఇలా దాపెట్టుకోండి. అది అలా ఉన్నాడు. నెక్స్ట్ వచ్చాం. ఇప్పుడు ఇక్కడ ఎంత ఉంది? 7. దీన్ని ఇక్కడ దీంతో గుణిద్దాం. ఇక్కడ ఉన్న 9 ఇటువైపు దీంతో గుణిద్దాం. అప్పుడు ఏమవుతుంది? ఇప్పుడు మీరు తీసుకుంటే ఫస్ట్ నెంబర్ 5 తీసుకుంటే 7 తీసుకోండి. లేదు అంటే 19 తీసుకుంటే ఇక్కడ సెకండ్ నెంబర్ 25 తీసుకోండి. సేమ్ కలర్స్ ఉండేది. ఓకేనా? కన్ఫ్యూజ్ అవ్వకండి. నేను 2 తీసుకొని 2 విధాలుగా చేస్తాను. ఫస్ట్ 5 తీసుకుంటే ఏమవుతుంది? 9తో 5 గుణిస్తే 45. ఇక్కడ 7తో 3 గుణిస్తే 21. ఓకే కదా? గ్యాప్ ఎంత? డిఫరెన్స్, 2 డిఫరెన్స్ చూడాలి. 4 9 5 45. సారీ, ఇక్కడ 3 ఎందుకు వచ్చింది అసలు? ఇక్కడ ఉన్న 9ని ఇక్కడ తీసుకెళ్ళినప్పుడు ఇక్కడ ఉన్న 7ని ఇక్కడ తీసుకెళ్ళాలి. ఓకేనా? అంటే ఈ 2 5 9 5 9 × 5 అంటే 45. ఇక్కడ 45, ఇక్కడ 7 × 7 అంటే 49. డిఫరెన్స్ ఎంత? 4. మనం ఫస్ట్ చెప్పాం కదా, ఇది దాపెట్టుకోండి అని. ఈ రెండింటి డిఫరెన్స్ ఎంత? 2. ఆ 2 ఇక్కడ చూస్తే 2 ఎంత యాడ్ చేయాలి? 2 యాడ్ చేయాలి అని డైరెక్ట్గా వచ్చింది. లేదు ఇంకో మెథడ్ అంటే రెండో నెంబర్ ఏదన్నా గ్రీన్ కలర్ తీసుకోండి. ఇక్కడ 19, 9ల 190, 190లో 19 తీస్తే 171. ఓకేనా? అందులో నుంచి ఎంత తీయాలి? 25 7ల 25 7లు ఎంత? 25 6లు 150, 175. గ్యాప్ ఎంత? 4. ఇక్కడ వచ్చిన డిఫరెన్స్ చేయాలన్నా కదా, బై 2 చేస్తే 2. ఓకేనా? మీరు ఈ మెథడ్ అయినా ఫాలో అవ్వండి, ఇంతకుముందు ఆప్షన్స్ ద్వారా వెళ్ళిందైనా చేయండి. ఎలా చేసినా పర్లేదు, కానీ మీరు ఎగ్జామ్లో ఇన్ టైంలో ఆన్సర్ సాల్వ్ చేస్తేనే జాబ్ వస్తుంది. ఓకేనా? ఇది ఎంటీఎస్లో ఇచ్చాడు, జీడీలో కూడా చాలాసార్లు రిపీట్ అయ్యింది, ఆర్ఆర్బీలో కూడా. నెక్స్ట్, ఇఫ్ ఎక్స్ ఈజ్ ఇన్వర్స్లీ ప్రొపోర్షనల్ టు వై అంట. అంటే ఏంటి? ఎక్స్ ఈజ్ ఇన్వర్స్లీ ప్రొపోర్షనల్ అంటే 1/y. అంటే ఎక్స్ పెరిగిందంటే వై తగ్గుద్దని. ఇన్వర్స్లీ తెలుగులో ఏంటి? విలోమానుపాతం. అంటే ఒకటి పెరిగితే ఒకటి తగ్గుతుంది, తెలుసు కదా? ఇలా ఈ రేషియోలో ఉంటంట. ఓకే, దీన్ని మనం ఈక్వల్ చేసుకోవచ్చు. ఎలా? ఎక్స్ ఈక్వల్ టు కే 1/y కదా, 1 అనేది కే అనుకుందాం. ఇక్కడ కే అంటే ఏంటి? కాన్స్టెంట్, తెలుసు కదా అందరికి. ఇది దీన్ని మామూలు కే వాల్యూ. అయితే వై ఈజ్ ఈక్వల్, ఓకే ఇందులో వై చేద్దాం, వాల్యూ చేద్దాం. వై ఈజ్ ఈక్వల్ టు 6 అంట.
వై అనేది ఆర్ అయినప్పుడు ఎక్స్ 7 అవుతుందంట. ఈ ప్లేస్లో వేసుకుందాం. ఎక్స్ ఎంత అవుతుంది? ఎక్స్ ప్లేస్లో 7 వేద్దాం. ఈజ్ ఈక్వల్ టు కే బై వై అంటే ఎంత అవుతుందంటే 6 అవుతుందంట. ఇప్పుడు కే వాల్యూ ఏమవుతుంది? ఇటు వెళ్తే మల్టిప్లికేషన్ కదా, అంటే కే ఈజ్ ఈక్వల్ టు 42. ఇక్కడ చెప్పాను కే అనేది కాన్స్టెంట్, అంటే ఎప్పుడు మారదు. అంటే ఈ ఫార్ములా ఫిక్స్. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు కే బై వై. కే అంటే అంత 42, అది ఫిక్స్. ఈ రేషియో అయినప్పుడు ఇప్పుడు వై వాల్యూ ఇచ్చాడు. ఎంత? ఈ వై వాల్యూ 64 ఇస్తే ఎక్స్ ఎంత? ఇదే చూద్దాం. ఎక్స్ ఎంత అన్నాడు. కే అనేది 42, వై అనేది 64 ఇచ్చాడు. 2 2 2 1 2 3 2. ఫస్ట్ ఆప్షన్. ఓకేనా? కన్ఫ్యూజ్ అవ్వకండి. స్కోరింగ్ టాపిక్ రేషియో అండ్ ప్రపోర్షన్. దీని తర్వాత ఏజెస్ కూడా దీనికి రిలేటెడ్గా ఉంటుంది. పర్సెంటేజెస్, రేషియో అండ్ ప్రపోర్షన్స్, ఏజెస్ అనేది ఈ 3 ఒకే టాపిక్. ఇందు నుంచి మినిమం 3 to 4 క్వశ్చన్స్ ఈ 3 టాపిక్స్ నుంచి ఈజీగా వస్తాయి. ఓకే. ఎల్సిఎం హెచ్సిఎఫ్ ఆఫ్ 2 నెంబర్స్ ఇచ్చాడు. 12 2. అయితే మీన్ ప్రపోర్షన్ అన్నాడు. మీన్ ప్రపోర్షన్ అంటే ఫస్ట్ క్వశ్చన్ ఇది. మీన్ ప్రపోర్షన్ అంటే ఒకవేళ మీరు మర్చిపోయినా ఏ బై బి ఈజ్ ఈక్వల్ టు బి బై సి అయితే మీన్, బి స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏసీ అయితే బి ఈజ్ ఈక్వల్ టు రూట్ ఆఫ్ ఏసీ. ఓకే కదా? ఇక్కడ ఏసీ అంటే 2 నెంబర్ల మల్టిప్లికేషన్ అని అర్థం. ఇక్కడ మీకు ఇంకో రూల్ గుర్తుండాలి. ఎల్సిఎం హెచ్సిఎఫ్ ఇచ్చాడు. అప్పుడు ఆ 2 నెంబర్లు ఏమవుతాయి? ఇక్కడ ఒక రూల్ ఉంటుంది. ఎల్సిఎం ఇంటూ హెచ్సిఎఫ్ ఈజ్ ఈక్వల్ టు 2 నెంబర్స్ ఏ బి అనుకుంటే ఈ రెండింటి లబ్ధము ఆ 2 నెంబర్స్ లబ్ధంకి ఈక్వల్ అని మనం చాలాసార్లు చెప్తాం. ఇది మనకు తెలిసింది. అంటే ఇక్కడ ఏసీ ఎంత ఇచ్చేసినా వాడికి ఎల్సిఎం ఈ 2 గురించిన సేమే, ఈ 2 గురించిన సేమే కదా. అంటే ఇక్కడ ఏమి ఇచ్చాడు? 12 2. అంటే బి ఈజ్ ఈక్వల్ టు రూట్ ఓవర్ 12 ఇంటూ 2. అంటే ఎల్సిఎంస్ వేసుకున్నా ఎలా చేసుకోండి. 12 ఏమవుతుంది? 24. ఇప్పుడు 24 వస్తుంది. 24 అంటే 6 4 24. 4 బయటకు వస్తే 2 స్క్వేర్ కాబట్టి 2√6. ఓకేనా? సెకండ్ ఆప్షన్. ఓకే గైస్, మొత్తం రేషియో, ప్రపోర్షన్స్ మొత్తం చాప్టర్ అన్ని మోడల్స్ కవర్ చేశానని అనుకుంటున్నాను. ఈ టాపిక్స్ నుంచి గ్యారెంటీగా 2 to 3 క్వశ్చన్స్ రేషియో అండ్ ప్రపోర్షన్స్ నుంచి ఎవ్రీ ఎగ్జామ్లో వస్తాయి. ఈ కాన్సెప్ట్స్ మీరు నేర్చుకొని ఉంటే మ్యాథ్స్ ఎలా వచ్చినా మీరు ఈజీగా చేయొచ్చు. మిగిలిన జీడీకి, గ్రూప్ డికి సంబంధించిన మిగిలిన అన్ని టాపిక్లు అంటే ఆల్రెడీ పర్సెంటేజెస్ అయ్యింది. చూడకపోతే ఒకసారి చూడండి. ఇప్పుడు రేషియో అండ్ ప్రపోర్షన్స్ అయ్యింది. నెక్స్ట్ కూడా టాపిక్ వైజ్ రిలేటెడ్గా నేను ప్రతి వీడియోని అప్లోడ్ చేస్తాను. కాన్సెప్ట్స్ ప్లస్ రీసెంట్ జరిగిన ఎగ్జామ్స్ మోడల్స్ని దృష్టిలో పెట్టుకునే చేస్తాను. స్టే ట్యూన్. మీకు ఈ సెషన్ కనుక నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేస్తే నాకు కూడా మోటివేషన్ ఉంటుంది. థ్యాంక్ యూ గైస్.